దేశంలో కుల మతాలు ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలంతా నరేంద్ర మోదీకి బీజేపీకి మద్దతు పలుకుతున్నారని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నార్కుడ గ్రామంలోని ఓ అనుచరుడు ఇంటికి వెళ్లారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఈ సందర్భంగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజేంద్రనగర్ డాన్ బాస్కో నగర్ లో మిల్లెట్ ఎక్స్పీరియన్స్ హబ్ ను ప్రారంభించారు. అధిక పోషక విలువలకు ప్రసిద్ధి చెందిన మిల్లెట్లు ఆరోగ్యకరమైన రుచిని అందిస్తాయని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మోడీ గారు పోయినసారి అంతకుముందు ఎట్లయితే ఇండియా నుంచి ఉన్న యోగాను మొత్తం ప్రపంచంలో పాపులైజ్ చేసిందో మిల్లెట్ సియర్ అని మిల్లెట్స్ ను మొత్తం ప్రపంచంలో పాపులరైజ్ చేసింది. ఇప్పుడు మిల్లెట్స్ ధరలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పేదలు తిన్న మిల్లెట్స్ ఇప్పుడు అన్నిట్ల ధనవంతులు. మిల్లెట్స్ అంటే అమెరికాలో చాలా ఎక్కువ, $10 ఎక్కువ. వాళ్ళు గోధుమలు కొంటే $1 ఉంటే మిల్లెట్స్ కొంటే $10, $20 అయిపోయింది. అయితే మిల్లెట్స్ నిల్వ పెంచాలి. మనకి ఎయిర్పోర్ట్ పక్కకే ఉన్న సలహా కూడా ఇచ్చింది. ఇక్కడ చేవెళ్ల ప్రాంతంలో సాగునీరు కంటే ఎక్కువ మిల్లెట్స్ పంటలు పండియాలి. అదే కాక అన్నింటిలో ప్రపంచంలో మన భారతదేశం అన్నింటిలో పెద్ద మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్. మిల్లెట్స్ రీసెర్చ్ సెంటరే కాక మిల్లెట్స్ పండిస్తే దాంతో ఇడ్లీలు ఎట్లా చేయాలి, దాంతో బిస్కెట్లు ఎట్లా చేయాలి, దాంతో చిక్కీలు ఎట్లా చేయాలి, ఇప్పుడు కొత్తగా దాంతో చాట్ కూడా చేస్తున్నారు. దీన్ని చూద్దామా? అయితే ఇది కూడా ఇవన్నీ కూడా రీసెర్చ్ సెంటర్. న్యూట్రీ హబ్ అని ఒక స్టార్ట్అప్ సెంటర్ మన చేవెళ్లనే ఉంది. ఇది రాజేంద్రనగర్లో. అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ డిపార్ట్మెంట్. అన్నిట్లో రీసెర్చ్. ఎవరికైనా చిన్న ఐడియా ఉంటుంది, ఉత్త చిక్కీల బదులు మిల్లెట్ అంటే పైసలు ఎక్కువ ఖర్చు పెట్టలేదు, ఫ్యాక్టరీ తెరవడం అవసరం లేదు, ఎంతోమంది రీసెర్చ్ అవసరం లేదు. అక్కడ పోవాలి, నాకు ఈ ఐడియా ఉందంటే వాళ్ళే తయారు చేయించి మీ బిజినెస్కు మొదలు పెట్టిస్తారు.